2010లో ఏమాయ చేసావేతో కెరీర్ ప్రారంభించిన స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఇటీవల బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరును వివాహం చేసుకుంది. మా ఇంటి బంగారం నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మా ఇంటి బంగారం ప్రపంచవ్యాప్తంగా జూన్ 19న విడుదల కానుంది. ఈ మూవీలో సమంత మధ్యతరగతి గృహిణిగా ఫ్యామిలీ కోసం పోరాడే పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ విభిన్న వేరియేషన్స్ చూపించింది. అగ్రశ్రేణి సినీ తార సమంత హీరోయిన్ గా నటించిన మా ఇంటి బంగారం సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో భారీ అంచనాలను ఈ సినిమాపై కూడా పెంచనే చెప్పవచ్చు. జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మా ఇంటి బంగారం సినిమాని అయితే రిలీజ్ చేసేందుకు మేకర్స్ అయితే సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలోనే 3 నిమిషాల 5 సెకండ్ల నిడివి కలిగిన ఒక ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో మేకర్స్ అయితే అంచనాలు అయితే భారీగానే పెంచారని చెప్పవచ్చు. నందిని రెడ్డి ఈ సినిమాకైతే డైరెక్టర్గా వహిస్తున్నారు. ఓ బేబీ సినిమా సూపర్ హిట్ తర్వాత సమంత నటిస్తున్న మా ఇంటి బంగారంపై ఇప్పటికే అంచనాలు పెరగడమే కాకుండా ఈ సినిమాలో ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందనే చెప్పవచ్చు. యాక్షన్ కావచ్చు, ఇటు కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, మరోవైపు కుటుంబ నేపథ్యమే కాకుండా గ్రామీణ వాతావరణంతో కూడిన ఈ సినిమాపై కూడా ఇది బహుముఖ రీతిలో కూడా అంచనాలు ఉండడం కూడా విశేషమనే చెప్పవచ్చు. ముఖ్యంగా అమాయకపు కోడలుగా సమంత తన నటన ప్రావీణ్యాన్ని కూడా ప్రదర్శించిందని కూడా ఇప్పటికే అంచనాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో ఎంత త్యాగానికైనా ఎంత తెగింపుకైనా పోరాడడం ద్వారా యాక్షన్ తరహా సన్నివేశాలకు పెట్టింది పేరుగా అండర్ వరల్డ్ మహిళగా ఆమె ప్రదర్శించిన నటన అనేది ఎంతగానో ఆకట్టుకుంటుందని తాజాగా విడుదలైన ట్రైలర్ను బట్టి మనకు వీతం అయితే అవుతుంది. దీంతో ఆమె తన నటనలో భాగంగానే వివిధ వేరియేషన్స్ కూడా ప్రదర్శించడం అనేది మరొక హైలైట్గా ఈ సినిమాకైతే అది భావించవచ్చు. ముఖ్యంగా కోడల్ లక్షణాలు లేవు అంటూ ఆమె విలన్లకు ఇచ్చిన ఛాలెంజ్ కావచ్చు, అదేవిధంగా తన శత్రులకు ఇచ్చిన ఒక ఛాలెంజ్ని అయితే ఇప్పుడు మనకు ట్రైలర్లో చూపించినా కూడా బాగా సినిమాపై హైప్ను మాత్రం క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో రెండవ కోడలుగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా నటిస్తుండడం కూడా మరొక ప్లస్ పాయింట్గా భావిస్తున్నారు. నందిని రెడ్డి దీనికి సంబంధించి అయితే ఇద్దరు కోడళ్ళని అంటే ఒక ప్రముఖ అగ్రశ్రేణి హీరోయిన్ సమంత కావచ్చు, అగ్రశ్రేణి యాంకర్ శ్రీముఖిని కావచ్చు ఈ సినిమాలో తోటి కోడలుగా చూపించడం అనేది కూడా మరొక హైలైట్ అనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా వారి ఇద్దరి నటన కూడా ఈ ప్రధాన ఆకర్షణగా ఈ సినిమాకు ఉంటుందని కూడా చెప్పవచ్చు. ప్రత్యేకించి మా ఇంటి బంగారం సినిమాపై కూడా ఇప్పటికే ప్రమోషన్స్ ట్రైలర్ కూడా విడుదలైంది. ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ ప్రారంభమైన క్రమంలోనే సినిమాకు మరొక 3 వారాలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్పై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలోనే హీరోయిన్తో పాటు మొత్తం నటీనటులు కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయ్యే విధంగా మేకర్స్ అయితే ప్రణాళిక రచన అయితే చేయడం జరిగింది. అయితే వాస్తవానికి నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత అయితే మళ్ళీ సినీ రంగంలో కూడా మళ్ళీ తన అంటే వంతుగా అది పెద్ద పాత్రలే పోషిస్తూ తన ప్రతిభను కూడా మరోసారి చాటుకుంటున్నారు. రాజ్ నిడుమూరును వివాహం చేసుకున్న అనంతరం కూడా ఆమె సినిమాలపై కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రత్యేకించి రాజ్ నిడుమూరును వివాహం చేసుకున్న క్రమంలో అది భూతశుద్ధి తరహాలో పెళ్లి జరగడం అనేది కూడా మరొక విశేషం అనేది చెప్పవచ్చు. ఈ క్రమంలో సమంత ఈ సందర్భంగా మాట్లాడుతూ మా ఇంటి బంగారం సినిమా విషయంలో నందిని రెడ్డి డైరెక్టర్గా తన వంతు పాత్రను విజయవంతంగా పోషించారని, ఇది ఖచ్చితంగా
ఫ్యామిలీ కామెడీ గ్రామీణ వాతావరణంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని కూడా చెప్పవచ్చని, ఇది అన్ని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని కూడా ఈ సందర్భంగా సమంత మాత్రం తన అభిప్రాయాన్ని అయితే వెల్లడించడం విశేషం.